హలో నమస్తే. ఈ నెల 18న ఏం జరగబోతోంది? ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన ఒక కీలకమైన సంఘటన జరగడానికి సంబంధించిన అవకాశం ఉంది అంటూ వార్తలొస్తున్నాయి. నెల్లూరుకు సంబంధించిన 'జమీన్ రైతు' అనే పత్రిక ఒక సంచలన కథనం రాసింది. ఆ కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూలై 18 ఒక సంచలనంగా మారబోతోంది అని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం గురించి చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వస్తుంటారు. జూనియర్ ఎన్టీఆర్ 2009లోనే తెలుగుదేశం పార్టీ తరపున ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. మా తాత స్థాపించిన పార్టీ, దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన ఎన్నికల ప్రచార సభల్లో డైలాగులు కొట్టారు. ఆ తర్వాత ఎన్నికల క్యాంపెయిన్ ముగించుకొని వస్తున్న సందర్భంగా యాక్సిడెంట్ జరగడంతో ఆ తర్వాత రాష్ట్రం అంతా ఆయన పర్యటనలు చేయలేకపోయారు. కేవలం ఒక విడత మాత్రమే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆయన ఎన్నికల క్యాంపెయిన్ చేసి ఆ తర్వాత క్యాంపెయిన్‌ని ఆపేశారు అక్కడితో, యాక్సిడెంట్ కారణంగా. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఆయన లేరు. సో కేవలం సినిమాలకే పరిమితమై సినిమాల్లో కంటిన్యూ అవుతూ వస్తున్నారు. ఆ తర్వాత నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ అయిన తర్వాత లోకేష్‌కి, జూనియర్ ఎన్టీఆర్‌కి మధ్య విభేదాలున్నాయంటూ మీడియా ప్రచారం చేసింది. అవి ఎంతవరకు నిజమో తెలీదు కానీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీతో ఆల్మోస్ట్ దూరమైనట్లుగానే జూనియర్ బిహేవ్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత మరో 3 ఎన్నికలు జరిగినాయి. ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ కనపడలేదు. ఎక్కడ ఆయన మాట వినపడలేదు. అంతేకాదు గత వైసీపీ సర్కార్ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణిని ఉద్దేశించి కొంతమంది వైసీపీ నేతలు మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో మొత్తం నందమూరి కుటుంబం అంతా మీడియా ముందుకొచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దాన్ని ఖండించారు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం దాన్ని ఖండించలేదు అంటూ అప్పుడు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఆయనకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడం చూసాం. ఆ తర్వాత ఆయన కూడా దానిపైన స్పందించారు. కానీ తెలుగుదేశం పార్టీ కోరుకున్న రీతిలో కాకుండా ఆయన న్యూట్రల్‌గానే అంశం పైన స్పందన వ్యక్తం చేయడం చూసాం. సో ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారు అంటే క్యాంపెయిన్ కొన్ని సందర్భాల్లో జరుగుతూ వచ్చింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ భారతీయ జనతా పార్టీ పెద్దలతో టచ్‌లో ఉన్నారు లాంటి ప్రచారం జరిగింది. ఆ ప్రచారం నిజమనే దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా చూసాం. అనేక సందర్భాల్లో నేరుగా ఆయన అమిత్ షాతో సమావేశం అవ్వడం, అమిత్ షా హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్‌తో సమావేశం అవ్వడం, ఇప్పటికీ అమిత్ షా రెగ్యులర్‌గా జూనియర్ ఎన్టీఆర్‌తో టచ్‌లో ఉన్నారు లాంటి ప్రచారం చాలా ఉధృతంగా జరుగుతూ ఉంది. వీటన్నిటి నేపథ్యంలో తమిళనాడు ఎన్నికలు జరిగాయి. తమిళనాట విజయ్ ఎన్నికలకు 2 ఏళ్ల ముందు పార్టీని ప్రకటించి సంచలన విజయం సాధించారు. మొదటి అటెంప్ట్‌లోనే డీఎంకే, ఏఐడీఎంకే లాంటి పార్టీలను ఓడించి తమిళనాడు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. సో విజయ్ ఎన్నికల్లో సక్సెస్ కావడం అనేది సౌత్‌లో అనేక మంది సినిమా నటులకు రాజకీయాల పైన ఆసక్తిని పెంచింది. రాజకీయాల్లో మనం కూడా సక్సెస్ కాగలమనే ధీమాని వాళ్ళకు కలిగించింది. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఈ నెల 18న సేవా కార్యక్రమాలకు సంబంధించి, తన ఫ్యాన్స్‌కు సంబంధించిన సేవా కార్యక్రమాలకు సంబంధించిన ఒక ప్రకటన చేయబోతున్నారు అని. తన ఫ్యాన్స్ అందరితో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. అవన్నీ ఆర్గనైజ్డ్‌గా చేయబోతున్నారు. కొన్ని నెలల పాటు వాటిని కంటిన్యూ చేసిన తర్వాత ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయన పార్టీని ప్రకటించే అవకాశం ఉంది అంటూ ప్రచారం జరుగుతోంది. సో నిజంగానే ఈ నెల 18న జూనియర్ ఎన్టీఆర్ కనుక తన ఫ్యాన్స్‌తో కలిసి ఏవైనా సేవా కార్యక్రమాలు చేయడానికి సంబంధించిన ప్రకటన గనక చేస్తే అది ఖచ్చితంగా ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి మొదటి అడుగుగా భావించాల్సి ఉంటుంది. అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల రాజకీయాల పట్ల చాలా ఆసక్తిగా ఉన్నారు. చాలా మందితో మాట్లాడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పెద్దలతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఆయన్ని భారతీయ జనతా పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తుంది లాంటి వార్తలు చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కారు అధికారంలో ఉంది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ సందర్భంగా అనంతపురంకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ తల్లిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. అటువంటి వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పైన కనీసం చర్యలు తీసుకోకపోగా ఆయనను వివరణ కూడా అడగలేదు తెలుగుదేశం పార్టీ. అది జూనియర్లో మరింత ఆలోచనని, ఆగ్రహాన్ని తెప్పించింది అనేది ఆయన సన్నిహితులు చెప్తూ ఉన్న మాట. తన తల్లికి ఆ స్థాయిలో అవమానం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే చేస్తే ఆయన్ను కనీసం ఖండించే ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదు? ఆయన్ని వివరణ అడిగే ప్రయత్నం కూడా తెలుగుదేశం పార్టీ ఎందుకు చేయలేదు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ఇళ్లలోని మహిళలపైన మాత్రమే ఎవరైనా మాట్లాడితే చర్యలు తీసుకుంటారా? నా తల్లికి అవమానం జరిగితే, నా తల్లిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే దూషిస్తే కనీసం ఆ పార్టీ కానీ, ప్రభుత్వం కానీ కనీసం స్పందించదా అనే ప్రశ్నకు ప్రభుత్వం ఆన్సర్ చేయలేని పరిస్థితి ఉంది. ఆ తర్వాత అంశంపై నేను ఎక్కడ మాట్లాడలేదు, మౌనంగానే ఉంటూ వచ్చారు. ఇవన్నీ కూడా రాష్ట్రంలో
ఒక పొలిటికల్ పార్టీ ఏర్పాటు చేయాలనే ఆలోచన జూనియర్ ఎన్టీఆర్లో పెంచాయి ఇలాంటి ప్రచారం జరుగుతోంది. జమీన్ రైతు రాసిన కథనం గనక నిజమైతే జూలై 18న ఆయన గనక కార్యక్రమాలకు శ్రీకారం చుడితే అది పొలిటికల్ స్టెప్ గానే ఖచ్చితంగా భావించాల్సి ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తే ఏం జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో? జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఒక థర్డ్ ఆల్టర్నేటివ్గా ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో మిగతా రాజకీయ పార్టీలున్నా ఇప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీ వారుగానే అక్కడ చూస్తూ ఉన్నాం. కులాల వారీగా పార్టీలు నాయకులు విడిపోయిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి స్పేస్ ఉంటుందా? జూనియర్ ఎన్టీఆర్ కొత్తగా అక్కడ స్పేస్ తీసుకొని విజయ్లా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందా? లాంటి విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో విభజిత ఆంధ్రప్రదేశ్లో 3 ఎన్నికలు జరిగితే 2 సార్లు తెలుగుదేశం పార్టీ, ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాయి. విజయం సాధించిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడ వెండెట్టా పాలిటిక్స్ పెరిగిపోయాయి. ఒకరిపై ఒకరు దాడులు, విమర్శలు, కక్షపూరిత రాజకీయాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ రకంగా ఉండడం మంచిది కాదు అని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బుద్ధిజీవులు, ప్రజాస్వామ్యవాదులు కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడిపిస్తున్న తీరు గత ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వాలు కావచ్చు, పూర్తిగా అప్పుల పాలు చేస్తున్న తీరుపైన కూడా అనేక మంది విమర్శలు చేస్తున్నారు. ఇది రాష్ట్రానికి మంచిది కాదు, ఆరోగ్యకరమైన రాష్ట్రాన్ని నిర్మించే ప్రయత్నం ఎవరు చేయట్లేదు అంటూ మాట్లాడుతున్నారు. అక్కడ ప్రజలకు సంబంధించిన స్వేచ్ఛ పైన కూడా ఆంక్షలు పెడుతున్నారు. ప్రజలకు సంబంధించిన భావ ప్రకటన స్వేచ్ఛ పైన ఆంక్షలు పెడుతున్నారు. మాట్లాడాలంటే భయపడే ఒక స్కేర్ ని ప్రభుత్వాలు క్రియేట్ చేస్తూ వస్తున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో అక్కడ రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు, ఆ 2 పార్టీల్లో ఉన్న నాయకులు కూడా ఆల్టర్నేటివ్ దొరికితే వెళ్దామని ఆలోచన చేసే వాళ్ళ సంఖ్య ఖచ్చితంగా ఉంది. కూటమి 3 పార్టీల కూటమిగా ఉంది, వైసీపీ ఒంటరిగా ఉంది. అయినప్పటికీ ఈ 2 పార్టీలు కాకుండా ఇంకెవరైనా వస్తే, ఇంకేమైనా అవకాశం ఇస్తే వాళ్ళ వైపు వెళ్దామని ఆలోచన చేస్తున్న వాళ్ళ సంఖ్య ఉంది. భారతీయ జనతా పార్టీ వైపు వెళ్దామన్నా, భారతీయ జనతా పార్టీ వైపు కొంతమంది నాయకులు చూసినా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో సొంతంగా ఎదిగే ఆలోచనే చేయట్లేదు కాబట్టి అటువైపు వెళ్లాలనే ఆలోచన కూడా చాలా మంది విరమించుకుంటారు. జనసేన పార్టీ వైపు వెళ్లాలనున్న జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మిత్రపక్షంగానే ఉంటుంది తప్ప స్వతంత్రంగా ఎదిగే ఆలోచన చేయట్లేదు కాబట్టి అటు మనం ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు అని చాలా మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్లాట్ఫామ్ పెడితే ఖచ్చితంగా 2 పార్టీలకు సంబంధించిన కీలకమైన నేతలు జూనియర్ ఎన్టీఆర్ వైపు చూడడానికి సంబంధించిన అవకాశం అయితే ఉంది. టూ ఎర్లీ ఇంకా మనం దాని గురించి మాట్లాడడానికి. కానీ జూలై 18న ఏం జరగబోతుంది అనే దాన్ని బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత ఆసక్తిగా మారడానికి సంబంధించిన అవకాశం కనపడుతుంది. చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ గా ఆ పత్రిక కథనాన్ని రాసింది, సుదీర్ఘ కథనాన్ని. గతంలో కూడా ఆ పత్రిక రాసిన అనేక కథనాలు నిజమవడం చూసాం. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తోటే కథనం రాసి ఉంటారని అనుకుందాం. అభిమానులకు సంబంధించిన సేవా కార్యక్రమాలకు సంబంధించిన ప్రకటనను జూనియర్ ఎన్టీఆర్ దాన్ని దాచుకోవాల్సిన అవసరమో, దాన్ని వాయిదా వేయాల్సిన అవసరమో ఉండే పరిస్థితి ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో గతంలో చిరంజీవి పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేసిన అభిమానులను చూసాం, అభిమాన సంఘాలను చూసాం. కృష్ణ పేరుతో అభిమాన సంఘాలు, సేవా కార్యక్రమాలు చూసాం. సో ఆ తర్వాత హీరోలకు సంబంధించిన అభిమాన సంఘాలు అంత పెద్ద యాక్టివ్ గా ఉన్న వాతావరణాన్ని మనం చూడలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ గా ఈ జనరేషన్ కి సంబంధించిన హీరోస్ లో ఆ తరహా వాతావరణం, ఆ తరహా ఫ్యాన్స్ క్లబ్లు, ఆ తరహా సేవా కార్యక్రమాలకు సంబంధించిన హడావుడి ఈ జూనియర్ ఎన్టీఆర్ జనరేషన్ కి సంబంధించిన వాళ్ళలో చాలా తక్కువగా ఉంది. సో జూనియర్ కనుక అటువంటి స్టెప్ తీసుకుంటే అది ఖచ్చితంగా పొలిటికల్ స్టెప్ గానే చూడాల్సిన అవసరం ఉంది. చూద్దాం 18 జూలై ఏం జరగబోతోంది అని.